హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి మనం చాలామంది నాకు గిరాకీ ఎక్కువ వస్తుంది అక్క, మళ్ళీ నాకు కొంచెం కట్టింగ్ స్లో చేస్తా, నాకు కట్టింగ్ స్పీడ్గా రాదు కదా, నాకు అసలు బ్లౌజులు చాలా గిరాకీ వస్తుంది, ఒక్కొక్కళ్ళే 5, 6, 10 గళ్ళు ఇస్తున్నారు సింపుల్గా, నేను ఊర్లో ఉన్నా కుడుతున్నా అని చాలామంది కామెంట్ చేస్తున్నారు కదా. అయితే దానికైతే నేను చిన్న టిప్ చెప్తాను. ఈ టిప్ ఫాలో అయితే మీకు రోజు 10 బ్లౌజులైనా ఈజీగా కుట్టుకోవచ్చు. ఎందుకంటే మన కట్టింగే కదా లేట్ అయ్యేది. మనం ఈరోజు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం అనుకో, రేపు లేవగానే 10 స్టార్ట్ చేసుకోవచ్చు అన్నట్టు, అచ్చుల్లాగా ఎన్ని అయినా కట్ చేసుకొని కుట్టవచ్చు. చూపిస్తాను నేను. ఈ కట్టింగ్ విధానం చూసినారు అనుకోండి, నార్మల్గా టిప్స్ కూడా చెప్తాను కొన్ని షార్ట్ రూపంలో, మీరు ఈ వీడియో పూర్తిగా చూసేయండి. మనం లైనింగ్ వాష్ చేసుకొని ఇలా ఐరన్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఎగుడు దిగుడు ఉన్న దగ్గర మనం కట్ చేసుకోవాలి. ఎప్పుడు కానీ అంచులు మడత పెట్టేటప్పుడు ఇట్లా ఈ అంచులు ఇలా సమానం మడత పెట్టుకోవద్దు. ఈ ఖర్చు చూసుకొని అస్సలు ఈ అంచులు సమానం ఉండేటట్టు చూసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి. అలా వేస్తే ఏమవుతుందంటే నేత ఉంటుంది కదా, ఆ నేత అనేది వంకర అయిపోయి మన బ్లౌజు ఇక్కడ కింది భాగంలో ఎక్కువ తక్కువ అవుతుంది. చాలామంది చూస్తున్నా ఈ క్లాత్ అంతా వేస్ట్ అయిపోతుందని సమానం ఫోల్డ్ చేస్తారు. అస్సలు ఫోల్డ్ చేయొద్దు అట్లా. క్లాత్ నేత అనేది వంకర అయిపోతుంది అన్నట్టు. నేత వంకర కావడం వల్ల బ్లౌజ్ లైనింగ్ అతకబెట్టేటప్పుడు అస్సలు కుదరదు. లైనింగ్ అతకబెట్టి ఈజీగా అతకబెట్టి అమ్మో ఇదేంతో కష్టం అయ్యేటట్టుంది అనుకుంటారు, అట్లా అన్నట్టు. చూపిస్తాను నేను. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. టేప్ బాగుంది కదా, వెల్డెన్ అంట. వెల్డెన్ అంటే ఏందో నాకు తెలియదు, కానీ కంపెనీ మంచిగా ఉంది. టేప్ మాత్రం స్ట్రాంగ్గా ఇట్లా వచ్చింది. నువ్వు తీసుకోపోయిన కొత్త టేపో పాత టేపో, మరి కొత్తదే కావచ్చు, మొన్ననే ఇప్పిన. ఇది ఆరెంజ్ కలర్, కొత్తదే. పెట్టు, టేప్ పెట్టు, ఈ ఇంచులు పెట్టు. అది 2 ఇంచులు, ఇది 3 ఇంచులు, 5.5 ఉందా? 5.5 ఉంది. ఓకే. ఫస్ట్ మనం బ్లౌజు ఎవరిదైనా అచ్చుంచుకున్నప్పుడు మర్చిపోతే ఇట్లా మనం ఎలా చెక్ చేసుకోవాలి, మళ్ళీ లావైన మేడం మాకు కొంచెం లూజ్ పెట్టండి, లావైన అక్క అని అంటారు కదా, అలాంటప్పుడు ఎలా మెజర్మెంట్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మనం వాళ్ళ బ్లౌజు ఇట్లా పెట్టినాక తొందర ఫాస్ట్గా ముందు భాగం వెనక భాగం పెట్టుకొని ఒకసారి హైట్ చెక్ చేసుకోండి. హైట్ చెక్ చేసుకోవడం వల్ల మనకు ఎక్కువ తక్కువ కాదన్నట్టు, కరెక్టే ఉంటే ఇది కరెక్ట్ ఉందిలే, ఇంకా హైట్ ఏం చేంజ్ చేయబడది కొలత బ్లౌజ్ ప్రకారంగా. మనం ఇంతకుముందు కట్ చేసుకున్నది ఉంటుంది కదా, దానితోటి నెక్స్ట్ ఇది పెట్టుకుంటే ఖర్చు తక్కువ కొడుతుంది. నేను కొంచెం ఖర్చు పెంచుకుందాం అనుకుంటున్నా. అడికెళ్ళి మార్కర్ రేప సునీత, ఖర్చు పెంచుకుందాం అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి కింది నుంచి చంక కూడా కొలుసుకోండి. మనకు చంక కూడా కొంచెం తక్కువ అనిపిస్తుంది, అందుకే చంక ఈ రౌండ్ వచ్చేసి కొంచెం టైట్ అవుతుంది అనిపిస్తుంది. ఇంకా చిన్న చేంజ్ అయితే చేసుకుందాము. మిగతాదంతా కరెక్ట్ ఉంది, కనబడుతుంది. ఫస్ట్ మనం మార్కింగ్ అయితే ఇలా వేసుకోవాలి. ముందు భాగం తీసేయి, ఫాస్ట్గా అయిపోతుంది అన్నట్టు బ్లౌజు. లేకుంటే నార్మల్గా కట్ చేసినా బాగా నిన్నా కానీ గంతొద్దు, గంత మార్కొద్దు, గింత చాలు. మార్క్ చేయకుండా కానీ కట్ చేయొచ్చు ఇట్లా నార్మల్గా. ఇక మార్క్ ఏం చేయకుండా అయినా ఇలా కట్ చేసి, ఇంకా ఫాస్ట్గా మనకు రెగ్యులర్గా బ్లౌజులు ఉన్నాయనుకో ఇట్లనే కట్ చేసుకుంటే అయిపోతుంది. ఇంకా ఇక కింద కూడా ఇది ఎంత ఉందో అంతే కట్ చేసేసి ఇలా అంతే ఫాస్ట్ అయిపోతుంది. ఇక మనకు టైం పట్టదు. ఇక ఇది ఒకటే ఎక్కువ పెట్టుకుందాం అనుకున్నా నేను. ఇగో ఇది నెక్ కూడా ఇంతే ఉండని సేమ్గా వచ్చింది. ఇది బాగా డీప్ అయినట్టు అనిపిస్తుంది, కొంచెం ఎత్తు పెంచి ఇలా డీప్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకు వాళ్ళు చెప్తారు కదా, దీంట్లో చిన్న మార్పులు అనేటివి వేసుకోవచ్చు అంతే, ఇంకేం ఉండదు. ఇక చంక కూడా నేను ఇక్కడ కొంచెం పైకి తెచ్చేస్తున్నా అంతే. రెడీ. ఇట్లా ఇలాగా. ఇప్పుడు మనం ఒక్కసారి నాకు చంకదే డౌట్ ఉండే, చంక చెక్ చేసుకుంటే కరెక్ట్ వస్తుందో చెస్ట్ పాయింట్కి, దానికేం చూస్తా. ఒక ఆమె నిన్న కామెంట్ చేసింది, చంక భాగం చెస్ట్ పాయింట్ కొలిసే విధానం చూపిమని. నేను షార్ట్ రూపంలో చెప్తాను నేను ఒకసారి. ఇది నెక్స్ట్ కుట్టితే తెలిసిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ముందు భాగము మనం యాజ్ ఇట్ ఈజ్గా ఎట్లా మన ముందు భాగం ఎలా పెడతామో అలాగే క్రాస్ కటింగ్ పెట్టేసి, ఇగో ఇలాగా ఇలా పెట్టేసి మార్క్ చేసేసేయండి. కొంచెం పక్కల కుట్లు కొంచెం ఎక్స్ట్రా పెట్టేసుకొని మిగతాదంతా సేమ్ మార్కింగ్ చేయకుండా సరే కట్ చేసుకుంటే అయిపోతుంది. నేను కట్ చేస్తాను నీకు చేతి. నేను కట్ చేస్తాను, ఈజీగా వస్తుంది. మీ సర్లా కత్తెర కానీ చంక కొంచెం పెంచిన కదా ముందు భాగము,
ఈమె కత్తెర మంచిగా అనిపిస్తుంది, మనకు బర్డెన్ కూడా పడది. కత్తెరలు మంచిగా ఉంటే ఏమంటారు చూడు, చేతికి కూడా వజన్ పడది. లోతు ఇది లోతు కూడా సరిగా తీసినట్టు కొట్టలేదు, మళ్ళీ తీద్దాము. తక్కువ అనిపించింది, లోతు కూడా తీస్తా. మనం పైన పెట్టుకొని చూస్తే అప్పటి ఏమన్నా చేంజ్ ఉందా ఏందా అనేది తెలుస్తుంది. ఇంకా చేతులు కూడా పెట్టుకుందాం ఇలాగే సేమ్ కజ్జి. 10 minutesలో అయిపోతుంది. ముందు భాగం తీసుకో, చేతులు తీసుకో, చేతులు దీన్ని పెట్టేసేయ. చేతులు ఒకసారి చెక్ చేసుకుందాము. ఇది ఇట్లా సమానం రాకపోతే ఇట్లా సమానం పెట్టుకోండి. పెట్టుకొని కొలత బ్లౌజ్ తీసుకో ఒకసారి. హైటు ఇది హైట్ కరెక్ట్ అవుతుంది నాకు తెలిసి. ఇది హెమ్మింగ్ పట్టికి పెడతావా, ఉల్టా తీసేస్తావా? హెమ్మింగ్ పట్టికి, జారిపోయి చీర కదా, సరిపోతుంది. కొంచెం కుట్టు కరెక్ట్ అవుతుంది అది. ఇక హెమ్మింగ్ పట్టికి ఇది నీకు సరిపోతుంది హైట్. ఇంకా సరిపోతుంది. ఇంకా అది పెద్దగా వస్తుంది, ఇంతుంటే సరిపోతుంది కరెక్టే. ఇట్లా ఒకసారి ఇది కూడా చెక్ చేసుకోండి. ఇంకా మంచిగా కరెక్ట్ షేప్ అనిపిస్తుంది కాబట్టి ఇదే ప్రకారం పెట్టేసుకుంటే మనకు ఈజీగా 10 minutesలో బ్లౌజ్ కటింగ్ అయిపోతుంది. ప్లస్ మళ్ళీ వాళ్ళది కొలతకి ఇచ్చిన బ్లౌజులు ఎక్కువ తక్కువ వచ్చింది అన్నారు వాళ్ళు, మళ్ళీ మనం ఫాస్ట్ కుట్టేసుకోవచ్చు. రోజుకు 10 బ్లౌజులు కుట్టేసుకోవచ్చు. కానీ చిన్న పాయింట్స్ ఏమన్నా వాళ్ళకి తేడా చెప్తే నెక్కులు డిజైన్లు పెట్టమన్నప్పుడు కానీ, రౌండ్ ఎక్కువ తక్కువ అయింది అమ్మ కొంచెం చేంజ్ చేయన్నప్పుడు కానీ మనం చేంజ్ చేసుకోవచ్చు. చూడండి ఇదే విధంగా హ్యాండ్స్ ఫ్రాక్ షోల్డర్ అతికించి చూపిపోది. ఓకే ఫ్రెండ్స్, మరి చిన్న వీడియో, చిన్నగా క్రాస్ పట్టీలు అవన్నీ నేను టేప్ కొలత ప్రకారమే అందరికి ఎలా పెడతా అలా పెడతా కాబట్టి దీన్ని నచ్చి ఉంచుకోను. మనకి ఈ 3 మనకు చేంజింగ్ ఉంటాయి కాబట్టి ఈ 3 ఉంచుతా. రెగ్యులర్గా నాది మా చెల్లెది ఇదే ప్యాటర్న్ కలిసి ఇదే క్లాత్ తోటి ఇలే కట్ చేసుకొని కుట్టుకుంటాము. ఇంకా చాలామంది కామెంట్ చేసిండ్రు, మనకు ఆ షాప్లోకి వచ్చిన వాళ్ళు కూడా అడుగుతారు, అక్క మీ బ్లౌజులు ఏవి చూసినా ఒకటే రకం ఉంటాయి ఎలా వస్తాయి మీకు అని అడుగుతారు కదా. అంటే ఎవరైనా ఎంత మాస్టర్ అయినా ఎంత తోపు అయినా సరే, ఎవరైనా సరే కట్టింగ్లో మనకి ఎంత మంచిగా నేర్చుకున్నా ఏదో ఒక రకంగా ఒక బ్లౌజ్ అటు ఒక బ్లౌజ్ ఇటు అవుతుంది. నేను అదైతే కంపల్సరీ నేను చెప్తాను. ఇక మనమే చేంజ్ కావద్దు అయితే కట్ చేసి ఉంచుకుంటే మనకు సేఫ్ అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్లో హైప్ నొక్కండి, వేరే వాళ్ళకు కూడా వెళ్తుంది హైప్ నొక్కడం వల్ల. ఓకే.